నమస్తే గురు. జై శివన్నారాయణ. గురుగారు, మనం అయితే కనుక చాలా రకరకాల అంశాలు అయితే చెప్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మరుగుమందు గురించి మాట్లాడుకుందాం గురుగారు. అసలు మరుగుమందు అనేది ఎందుకు పెడతారు? అంటే ముఖ్యంగా అయితే మన మాట వినట్లేదు, లేకపోతే ఏదైనా చెడు దారి పడుతున్నారు అన్నప్పుడు ఓకే, మన మాట వినేలా చేసుకోవటానికి పెడతాం వేరు. కానీ కొంతమంది ఇష్టం లేని వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా మరుగుమందు పెట్టేసి వాళ్ళ వైపు తిప్పుకుంటారు అని కూడా మనం వింటూ ఉంటాం. దీనివల్ల అసలు దీర్ఘకాలికంగా ఇప్పుడు ఎవరైతే ఆ బాధితులు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు చూస్తామంటారు వాళ్ళల్లో ముఖ్యంగా? అలానే వశీకరణం, మరుగుమందు ఇవన్నీ కూడా హిప్నాటిజం అని వింటాం. ఇవన్నీ ఒకటేనా లేకపోతే వేరు వేరునా? దేనికి ఎలాంటివి ఉంటాయంటారు? ఒకసారి విషయాలు చెప్తారా? ఇక్కడ ఇందులో ఎన్నో రకాల విద్యలు అయితే ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మరుగుమందు అనేది వేరే ఉంటుంది, వశీకరణ హిప్నాటిజం అనేది వేరే వేరే ఉంటుంది. చేసే పద్ధతి వేరు, చేసే క్రియలు వేరు. కానీ ప్రజలు ఎవరికైతే చేయించబడతారో బాధపడేటువంటి తత్వం అయితే మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఒక పక్కన 48 డిగ్రీలు ఎండ ఉంది అంటే ఎవరికైనా 48 డిగ్రీల ఎండ తగులుతూనే ఉంటుంది. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సమయంలో 48 డిగ్రీల ఎండ తగులుతుంది. కాకపోతే ఒకరు గొడుగు వేసుకుంటారు, ఒకరికి ట్యాప్ టోపీ పెట్టుకుంటారు, లేదంటే ఒకరు ఏసీ వేసిన కార్లో కూర్చుంటారు, లేదంటే పని చేసుకున్న వాళ్ళకి ఎండ అసలు తెలియదు, లేదంటే ఒకరికి ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకో ఎండ బాగా అనిపిస్తుంది, వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ అంటే మనం మినపప్పు వేసినటువంటి వడ కాదు, ఎండకి తగిలేటువంటి వడదెబ్బ. అయితే ఇందులో మనకి మేజర్గా ఏంటంటే కనుక మరుగుమందు. ఈ మరుగుమందు ముఖ్యంగా భార్యకి, భర్తకి ఎవరైనా కావాలి అని చెప్పేసి వశపరుచుకుంటారు చూసారా, వాళ్ళ మీద కన్నేస్తారు. పెళ్ళైన వాళ్ళు కూడా వేస్తున్నారు ఈ మధ్యన ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ మధ్య పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. అయితే వీళ్ళకి పెట్టి వాళ్ళ సైడ్ వశపరుచుకుంటారు. ఈ మరుగుమందు ఫుడ్లో పెడతారు, బాడీకి అప్లై చేస్తారు, ఫుడ్లో పెడతారు. ఒకటి కాటుకులా నల్లగా ఉంటుంది, అదేమో తల దగ్గర నుంచి కాలి వరకు దొరికినటువంటి సమయంలో బాడీకి అప్లై చేస్తారు, లేదా వాళ్ళు వాడుకునేటువంటి వస్తువులకి అప్లై చేస్తారు. ఇక ఫుడ్లో పెట్టే మరుగుమందు ఉంటుంది. ఈ ఫుడ్లో పెట్టేదానికి మనం తినేటువంటి కర్రీస్లను, కర్రీసు, బిర్యానీ వాటిలోను, నాన్ వెజ్, వెజ్, జ్యూసెస్ వీటిలో కలిపేసి ఇస్తారు. ఇది అన్నిట్లానే మనకి అరిగి మనకి మూత్రం ద్వారానో లేకపోతే మోషన్ ద్వారానో వెళ్ళిపోదు. అది లోపల మన బాడీలో ఇమ్యూనిటీ అయిపోతుంది. మన బాడీలో మనకి గాల్ బ్యాటర్ ఉంటుంది. ఈ గాల్ బ్యాటర్కి పక్కన మనకి లివర్ ఉంటుంది. ఆ లివర్ ఫ్యాట్ కింద కిడ్నీకి లివర్కి మధ్యలో ఒక గూడు కట్టుకుంటుంది. జెంట్స్కైనా స్త్రీలకైనా సరే అక్కడ ఒక గూడు కట్టుకుంటుంది. మరి అలా ఉండిపోతే వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. స్టేజెస్ ఉంటాయి అందులో. ఫస్ట్ స్టేజ్లో గూడు కట్టుకుని అలా ఉండేసి మన నర్వ్స్, బ్రెయిన్ తత్వము మన మనసుని మారుస్తుంది. ఎవరైతే పెట్టారో ఆ పెట్టినటువంటి వాళ్ళే కావాలి, ఆ పెట్టినటువంటి వాళ్ళకి మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే కలవాలి, వాళ్ళతోనే సంభాషణ పంచుకోవాలి, వాళ్ళ వైపు వెళ్ళేదానికైతే కనపడుతుంటుంది. అలానే రెండో స్టేజ్ ఉంటుంది. రెండో స్టేజ్లో వాళ్ళు ఎంత చేసినా, కొట్టినా, నరికినా, చంపినా కూడా వాళ్ళే కావాలని వెళ్ళిపోతారు. ఇక సెకండ్ స్టేజ్ నుంచి వీళ్ళకి హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయ్యేది. మనకి ఓవర్ బీడింగ్ అవటమా, యూట్రస్ ప్రాబ్లమా, పైబ్రాడ్స్ ప్రాబ్లమా, లివరు, కిడ్నీ, ఇంకా వీళ్ళకి లంగ్స్, గాలి బ్యాటరు, అలాగే ఆస్తమా రావటమా, హార్ట్ ప్రాబ్లం ఎక్కువ కుట్టుకోవడమా, సరిగా తినకపోవటమా, ముఖమంతా నల్లబారిపోవటమా, కోళ్ళముఖంగా రావటమా ఏర్పడుద్ది. ఇక దీంట్లో థర్డ్ స్టేజ్ వస్తుంది. సిమ్టమ్స్ ఇవి ఎలా ఉంటాయి గమనించడానికి: కోపము, వికారము, ఎక్కువ తినలేరు, ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేరు, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటం కష్టమవుతుంది, ఇరిటేషన్ పడుతూ ఉంటారు, ఎప్పుడు ఒంటరి అయిపోతూ ఉంటారు, ఒకదానికే బానిసైపోతూ ఉంటారు, ఒకటే ఆలోచన వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ పని అవ్వదు, దిగజారిపోతూ ఉంటారు, పరువు ప్రఖ్యాత అన్నీ పోతాయి, డబ్బులు పోతాయి, జాబ్ ఉండదు, బిజినెస్ ఉండదు, నష్టపోతూ ఉంటారు. ఇది థర్డ్ స్టేజ్. ఇక జాతక ప్రకారంగా అనుకుంటారు అందరూ, కాదు, జాతక ప్రకారంగా కానే కాదు, ఇలానే చేస్తే కానీ అట్లా అవుతుంది. ఇక ఫోర్త్ స్టేజ్ ఉంటుంది. ఇక మొత్తం పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోద్ది. ఇక పిల్లలు పుట్టడానికి లేదు చాయిస్, అన్ని రకాలుగా ఆరోగ్యం క్షీణించిపోతుంది. షుగరు, బీపీ లెవెల్స్ పెరిగిపోతే ఆ గ్రంథులు, థైరాయిడ్ కానిచ్చేయండి, లేకపోతే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం రావటం, ఇలాంటివి వచ్చేసి చివరికి ఏదో రకంగా వీళ్ళు ముచ్చివత పడేదానికి ఇంటాడు. కాకపోతే వీళ్ళకి మేజర్గా ఏంటంటే అందరూ దూరం అవుతారు. దాన్ని తట్టుకోలేని తత్వం అనమాట. అందరూ దూరం అయిపోతారు, వీరిని వదిలేస్తారు, రోడ్డు మీద పడేస్తారు, ఇక ఏమి పనికిరాను అని చెప్పి వదిలేస్తారు. ఇవి సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నాయంటే కనుక, మనం మొదటి నుంచి చెప్పుకున్న వాటిలో సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నాయంటే వారికి ఖచ్చితంగా మరుగుమందు పెట్టారని అర్థం.
దానికి విరుగుడు దానికి విరుగుడు అంటే వాళ్ళకి తెలిసిన భాషలో అయితే మరణమే విరుగుడు. అయ్యో, ఇంక విరుగుడేం లేదండి. వీళ్ళు పెట్టిన వాళ్ళైతే వాళ్ళని ఎంతవరకు యూజ్ చేయాలో వాళ్ళ వల్ల ఎన్ని వనరులు ఉన్నాయో చూసుకుంటారు, ఆ తర్వాత రోడ్డు మీద పడేస్తారు. ఇక వీళ్ళ బతుకంతా కూడా పాపం అనుభవిస్తూనే పోతారు. దీనికి విరుగుడు ఏంటంటే చాలామంది జాతకరీత్యా గ్రహాలు బాలేవు, నక్షత్రాలు బాలేవు, గోచారం బాలేదు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా జరిగింది అని ఎవరు గ్రహించరు. మనవాళ్ళే పెడతారండి. కన్నేసిన వాళ్ళే పెట్టే అవసరం లేదు. ఇప్పుడు పిల్లలు ఎదగకూడదని చెప్పి ఎవరో వస్తారు, అత్తమామలో, మేనమామలో, అత్తలో వచ్చేసి పిన్నిలో, బాబాయ్లో అంటారు. ఈ పిల్లలు ఎదగకూడదని చెప్పి ఏదో స్వీట్ పదార్థం అని ఆ పదార్థం ఈ పదార్థం తీసుకొచ్చి దాంట్లో కలిపేస్తారు. ఈ పిల్లలు ఎదగలేరు. ఇంకా వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, హైపర్ మైండ్ ఉందని ఇంక ఎదగలేరు. మరుగు మందు అంత బాగా ఇదవుతుంది. కాకపోతే సరిపోతుందా? 2-3 సార్లు పెట్టాలండి. టైం ఎంతైనా తీసుకోవచ్చు, గ్యాప్ ఒక 3-4 నెలలు గ్యాప్లో అయినా సరే 3-4 సార్లు పెట్టాలి. పెడితే ఇంకంతే సంగతులు, ఇంకేం ఉండదండి. మొత్తం వాళ్ళ జీవితం అంతా నాశనమైనట్టుగా. చిన్న పిల్లలు కూడా పెడుతున్నారండి, జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మా పిల్లలే బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండదని పెట్టేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో అంత తేలిగ్గా ఎలా దొరుకుతుంది గురుగారు? ఇంగ్రీడియంట్స్తో కూడా చేస్తారండి. ఇంకా చాలా ఘోరంగా కూడా చేస్తారు. ఎట్లా అంటే మనకి ఏం లేదండి, జెంట్స్ పెట్టాలనుకుంటే మనకి లవంగాలు ఉంటాయి. లవంగాల పైన పొట్టు ఉంటుంది, బుడుపులా ఉంటుంది కదా, అది తీసుకుంటారు. వెల్లుల్లిపై పొట్టు ఉంటుంది. అలానే దాల్చిన చెక్క, సోంపు, ఈ ఒక్క, వీటితో పౌడర్ చేస్తారు. ఎండపెట్టేసి పౌడర్ చేస్తారు. మునగాకు పౌడర్ వేస్తారు. అందులో చేసేసి దానికి ఒక మంత్రం ఉంటుంది, దానికి ఒక తిథి నక్షత్రం ఉంటుంది. వారికి జెంట్స్ అయితే కనుక వారి యొక్క యూరియన్ ఉంటుంది కదా, అదొక 2 డ్రాప్స్ వేస్తారు. డ్రాప్స్ వేసేసి వారికి మొత్తం పేస్ట్ చేసేస్తారు, లేదంటే పౌడర్లా ఉంచేస్తారు. అది ఎన్నిసార్లు వాడుకోవచ్చు. అది పెట్టేసి ఇంకంతే. అది మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో కదా. అదే నేను అనుకుంటున్నా, అన్ని మసాలా దినుసులు ఇవే కదా, మరి ఎట్లా అవి అలా ఉండిపోతాయి బాడీలో? కానీ దీని మిశ్రమం ఒకటి ఉంటుంది. ఈ మొత్తం కలిపి మనం ఏది వంట చేయం, ఇవన్నీ కలిపి వంట చేయం. కానీ ఒకదానికి ఒకటి లింక్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిస్తే అది మరుగుమందు అవుతుంది. అందులోని వీరి యూరియన్ ఉంటుంది, మళ్ళీ జెంట్స్ది అన్నీ కలిపి పెట్టేస్తారనమాట. అది పెట్టేయడం ద్వారా ఎంతటి వాళ్ళైనా సరే అలా ఇంకా వీళ్ళ బ్రెయిన్ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇది 3 or 4 times పెడితే జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. అలానే బయట నుంచి కావాలంటే ఈ రోజుల్లో అయితే మరుగుమందు అని చెప్పి చాలామంది గురువులు డ్రగ్స్ అమ్ముతున్నారు. మరుగుమందు అని చెప్పి డ్రగ్స్, కొకైన్, దాన్ని ఇంకేమంటారో పేర్లు నాకు తెలియదు. అలాంటి మత్తు పదార్థాలకి బానిసం చేస్తున్నారు. 7,000 రూపాయల నుంచి 15,000-20,000 రూపాయలు కూడా తీసుకొని నల్ల మందు, డ్రగ్స్ ఇవన్నీ కలిపేసి ప్రజలకి ఇస్తున్నారన్నమాట. ఇదే మత్తు మందు, ఇదే మరుగు మందు అని చెప్పి ఇచ్చేసి అలవాటు చేస్తున్నారు. అలా బానిసం చేసుకుంటున్నారు గురువులు. ప్రజలను అలా బానిసలు అయిపోతున్నారన్నమాట. అదొక తంతు, అదొక బిజినెస్. అయితే దాని తర్వాత ఈ బయట దొరికేటువంటి వాటిలో అయితే కనుక ఈ మనకు అకలకర్ర అని ఉంటుంది. అకలకర్ర, దాని చూర్ణం దొరుకుతుంది. ఈ అకలకర్ర చూర్ణము, అలానే మనకి అశ్వగంధ అని ఉంటుంది. అశ్వగంధ, తాటివేరు ఇవి ఉంటాయన్నమాట. ఈ 3 తీసుకొచ్చి మనకి జాజికాయ అని ఉంటుంది. ఈ జాజికాయ మిశ్రమం పౌడర్ చేసి ఈ 4 కలిపేసి తులసి ఆకు పౌడరు కలిపేసుకొని ఉదయించే సూర్యుడికి రోహిణి నక్షత్రం రోజున చూపించాలి. దీంట్లో కూడా యూరిన్ 2 డ్రాప్స్ వేయాలి. జెంట్స్ అయితే వేసేసిన తర్వాత అది మరుగుమందు అయిపోద్ది. మరుగుమందే ఇంకది. ఆ మరుగుమందు ఫుడ్లో పెట్టేసుకోవాలి. ఇది ఒక తంతు. అలానే లేడీస్, స్త్రీలు వీళ్ళకి పెట్టాలి అంటే కనుక వీరికి స్త్రీలు అయితే కనుక మనకి సాదాసీదాగా ఉండేటువంటి అత్తిపత్తి చెట్టు అంటారు, టచ్ మీ నాట్ అంటుంది. ఈ 2 కాకుండా అతి ఫలా అని ఉంటుంది, అతి ఫలా చెట్టు. ఈ అతి ఫలాకి సీడ్ ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. మనకి నువ్వులు ఉంటాయి కదా, అలాగా ఆవాలు ఉంటాయి, నల్ల ఆవాలు, అలాగా ఈ అతి ఫలా కూడా అలా ఆవాలాగా ఉంటాయి అన్నమాట, గింజలు ఉంటాయి. వాటిని తెచ్చుకొని పౌడర్ కొట్టుకోవాలి. ఈ పౌడర్ కొట్టుకొని మనకి బీరకాయలో లోపల గింజలు ఉంటాయి, బీర గింజలు అంటారు, అవి కూడా తెచ్చుకొని పౌడర్ ఆరపెట్టుకొని పౌడర్ కొట్టాలి. ఈ కొట్టిన తర్వాత వాటికి మనకి ఏదైతే ఉందో సోంపు కొంచెం వేసుకోవాలి. అలానే కుంకుమ పువ్వు, సాఫ్రాన్ అంటారు, అది కొంచెం వేసుకోవాలి. అది కొంచెం వేసేసి వీరికి ఏదైతే వీరికి ఈ యొక్క మేక పాలు ఉంటాయి, మేక పాలు అవి దొరికితే వీరికి అదృష్టం. ఆ మేక పాలు ఒక డ్రాప్ వేసేసుకొని వీరికి జెంట్స్కి పెట్టే దాంట్లో ఉంటుంది. టచ్ మీ నాట్, అత్తిపత్తి, కుంకుమ పువ్వు, ఇవి వీరు చేసేది ఏముందా, అతిఫల చెట్టు మొక్కలు ఇవి ఉంటుంది. ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని పౌడర్ చేసుకోవాలి. మునగాకు పౌడర్ వేసుకొని. ఇది ఒక రకమైనటువంటిది. ఇంకోటి మరల మాతంగి అని ఒక చెట్టు ఉంటుంది. అది మనకి 6 పరిసరాల్లో ఉంటుంది. మరల మాతంగి అంటారు, అల్లుకుంటూ ఉంటుంది చెట్టు. అది ఆ చెట్టు ఆకులు, కొమ్మలు,
పువ్వులు మొగ్గలు ఉండే పువ్వులు అవి తెచ్చుకుంటారు, గాలికి ఎండబెడతారు, ఎండబెట్టేసి పౌడర్ కొడతారు. ఆ పౌడర్తో అలానే మనకి టచ్ మీ నాట్ చెట్టు ఉంటుంది, మనం టచ్ చేయగానే ముడుచుకుపోతుంది, అది ముళ్ళ చెట్టులా ఉంటుంది, ఆకులు చిన్నగా ఉంటాయి, అది తీసుకుంటారు. అది కూడా ఆ నీడకి ఎండబెడతారు, ఎండబెట్టేసి పౌడర్ చేస్తారు, పౌడర్ చేసి ఆ పౌడర్ ఈ పౌడర్ కలుపుతారు. ఇది ఒక రకమైనటువంటి మరుగు మందు. ఇన్ని రకాలు చేస్తారనమాట. అలానే పచ్చి పసుపు ఉంటుంది. ఈ పచ్చి పసుపు అలాంటి ఇది ఇంకొంచెం ఘోరంగా ఉంటుంది అనమాట. స్త్రీలకి ప్రతి మాసంలో వచ్చేటువంటి ఒక వాళ్ళకి ధర్మ ప్రకారంగా వస్తూ ఉంటుంది అనమాట. దానిలో సెకండ్ డే వచ్చేటువంటి బ్లడ్ ఒక కాటన్ క్లాత్ మీద ఒక 2 డ్రాప్స్ వేస్తారు. 2 డ్రాప్స్ వేసి చల్లదనానికి నీడగా ఎండ పెడతారు. ఈ ఎండ పెట్టినటువంటి క్లాత్ని ఒక 3 కూల్లో లైట్గా వేపుతారు, బ్లాక్ కలర్ వచ్చేలాగా వేపుతారు. ఈ వేపేసి దాంట్లో ఒక 2 డ్రాప్స్ యూరియన్, ఒక 2 డ్రాప్స్ హనీ కలుపుతారు. ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని ఫుడ్లో పెట్టేస్తారు. ఎవరైతే కావాలో వాళ్ళ ఫుడ్లో పెట్టేస్తారు. ఒకప్పుడు సంసారాలు నాశనమైపోయాయండి. ఇంట్లో కొత్త కోడలు వచ్చినో లేకపోతే కొత్త అల్లుడు వెళ్తేనో వాళ్ళ మాట వినే వాళ్ళందరూ ఆస్తంతా వాళ్ళకే ఇచ్చేసేవారు. చేసేది ఏంటంటే ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ గురువు దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, ఇవన్నీ దొరికే ఇంగ్రీడియంట్స్. ఇకపోతే మా దగ్గర కావాలి అంటే మన దగ్గర ఒక పద్ధతి ఉంటుంది. అది ఏంటంటే మేము వేరే చేస్తాం. ఇది వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోవడానికి. అవన్నీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆల్రెడీ వాళ్ళకి ఎవరైనా పెట్టున్నారనుకోండి, ఇంక వాళ్ళకి అవ్వదు, పారదు. అది తీసేసేయాలి. అది తీసేసి వాంతి చేసుకోవాలి, లేదా మోషన్ ద్వారా వెళ్ళిపోవాలి. అది తీసేసిన తర్వాతనే వీళ్ళది పెట్టితే పారిద్ది. లేదా ఎవరైతే పెట్టారో ముందు వాళ్ళదే ఉంటుంది. ముందు బాడీలో సిమ్టమ్స్ మారినవి, ఇతనికి మరుగు ముందు పెట్టారు అంటే ఆ మరుగు ముందు తీసిన తర్వాతనే వేరే వాళ్ళు పెట్టాలి, లేకపోతే పని చేయదు. గురుగారు ఇప్పుడు ఓకే ఆల్రెడీ ఒకళ్ళకి మరుగు మందు పెట్టారు, వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి, వాళ్ళల్లో తేడా అయితే కనిపిస్తుంది. దానికి విరుగుడు మీ దగ్గరకు వస్తే మీరు ఏమైనా చేయగలుగుతామండి. వాళ్ళకి ఆరోగ్యం సహకరిస్తే, వాళ్ళకి ఏ ఆపరేషన్ లాంటివి ఆరోగ్య సమస్యలు, గ్రంథుల సమస్యలు లేకపోతే కనుక వారికి వాంతింగ్ ద్వారా మంత్రం చేసి, వాంతింగ్ ద్వారా తంత్రంలో నుంచి మంత్రం చేసి వాంతింగ్ ద్వారా పంపించేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది, మోషన్ ద్వారా పంపించే పద్ధతి ఒకటి ఉంటుంది. ఈ 2 కూడా బాడీ సహకరించేది 4th స్టేజ్లో ఉన్నారు అంటే కనుక యంత్రాల ద్వారా కూడా తీసేస్తాము. యంత్రము, తంత్రము, ఈ 2 ద్వారా కూడా మరుగు మందు తీసేసే పద్ధతి ఉంటుంది. ఇక మనం ఇచ్చే మరుగు మందు ఉంటుంది. ఎట్లా ఇస్తామంటే, కాలేజీలో ఉందండి, నేను ఆ అమ్మాయిని పటాయించాలి, నేను ఈ అబ్బాయిని పటాయించాలి అంటే ఇవ్వం. నిజంగా భార్యాభర్తలు ఉన్నారు, భర్త దూరం అయ్యాడు, భార్య బాధపడుతోంది, ఆ భర్తకి హిప్నాటిజం అయిందా, మరుగు మందు పెట్టారో చూస్తాం. వారిని మళ్ళీ కలిపేదానికి అమ్మ అతనిది ఏం జరిగిందో తీసేస్తాం, కానీ మళ్ళీ నువ్వు నీ దగ్గర నుంచి పోకుండా ఉండడానికి నువ్వు పెట్టుకో అని చెప్పి ఇస్తాం. మేమిచ్చే మరుగు మందు ఇంగ్రీడియంట్స్ వేరు. మేమేంటంటే మంత్ర సాధన చేస్తాం కాబట్టి మాకు వచ్చేటువంటి దినుసులు కానీ అన్ని న్యాచురల్ దినుసులే ఉంటాయి, కాకపోతే కొన్ని మనము చెప్పకూడదు. అట్లాగే మనం ఇచ్చేది మంత్రంతో కాబట్టి ఆ మంత్రంతో చేసే కొన్ని క్రియలు ఉంటాయి కాబట్టి అవి చెప్పడానికి అవ్వదు. కాబట్టి అవి అయితే మన దగ్గర మనకి మరుగు మందు అనేది ఉంటుంది. కాకపోతే రియల్గా ఉండడం భార్యాభర్తలకో, నిజంగానే పెద్దలు బాధపడుతుంటారు, పిల్లలు దూరం అయిపోతుంటాయి, అలాంటి వారికి అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఇస్తాము. ఎవరికో కావాలి, నేను పటాయించాలి, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలంటే ఇయ్యం. అలాంటి వాటికి అసలు సమస్య లేదు. 50,000 రూపాయలు ఇచ్చినా మనం ఇయ్యం. అదే తప్పకుండా విరుగుడు కూడా అలాగే, విరుగుడు కూడా ఉంది. ఎవరైనా ఇలాంటి విరుగుడు ఎవరికైనా చేస్తారు అంటే కనుక మీరు తప్పకుండా విరుగుడు చేయగలరు. విరుగుడు చేస్తాం. విరుగుడు అయితే ఎవరికైనా చేస్తాం. ఎందుకంటే మనిషి జీవితం, ఆ చెడు అనేది పోతేనే మనకి విషం అనేది, అది విషం అండి. అది ఏమైందంటే మొత్తం కిడ్నీస్ దెబ్బతీస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఆపేస్తుంది, అప్పుడప్పుడు స్ట్రోక్ వచ్చేస్తుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది, బీపీ షుగర్స్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, హైక్ అవుతూ ఉంటాయి. ఏ పని చేసినా ముందుకెళ్తాం. మన దళిద్రం ఉంటే ముందుకెళ్తాం, నష్టపోతూ ఉంటాం, లాస్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాము, మనం అంతా నాశనమైపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి వారికి మనం ఇవ్వాలి. వారికి అలానే ఉందండి కనుక లివర్ పోతుంది, కిడ్నీ పోతుంది, అలానే సొరాసిస్, పెరాలసిస్, ఇంకా ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అలానే ఉంచుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మనిషి జీవితంలో నాశనం అవుతున్నాడు, ఇబ్బంది పడ్డాడంటే జాతకం అనుకుంటారు. మానవ గ్రహాలు ఇలాంటి క్రియలు ఏదైనా చేపిస్తే ఖచ్చితంగా వాటికి బలయ్యేది మనమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు. ముందు సమీపంలో ఉండేటువంటి గురువు మంచోడే ఉంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే 90% సమస్యలు గురువు దగ్గర అయిపోతుంది మీకు. ఆ 10% అయితే హెల్త్ ఇష్యూ ఉండొచ్చేమో, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. 90% గురువు దగ్గర మీకు సాల్వ్ కూడా దొరుకుతుంది అంటే ఈ రోజుల్లో నమ్మలేకుండా గురువులు నమ్మలేకుండా మొదటిగా గురువులు నమ్మేటువంటి పరిస్థితులు లేరు జనాలు. కాబట్టి ఆలోచించుకొని మంచి గురువులు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తే మనకి నిజంగానే మరుగు ముందు ఉందంటే కనుక అది ఏదో విధంగా తీసేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు. ఎవరైనా రాలేకపోతున్నారంటే మనం వారికి ఈ యొక్క మరుగు ముందు విరుగుడు పంపించేదానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. వారికి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర ఉంది. తప్పకుండా.
సో విన్నారు కదా, మరుగుమందుతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఎవరికైనా పెట్టాలి అంటే ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళు మనకు దూరం అవుతున్నారు అని ఇలాగ సదుద్దేశంతో చేయాలి ఏదైనా అనుకున్నా, లేకపోతే విరుగుడు కావాలన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా గురువుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.